ప్రతి విషయంలో ఎదుటోడి కంటే నేను హెచ్చే అని అనుకుంటాడు, ఒక్క విషయంలో తప్ప. ఏ కోణంలోనైనా ఆవిడకంటే నేనే గ్రేట్, ఈయనకంటే నేనే గొప్ప అని ప్రతి విషయంలో ఎదుటివాడి కంటే తానే హెచ్చు అని మనిషి ఆలోచిస్తాడు. ఒక్క విషయంలో తప్ప. ఒక్క విషయంలో మాత్రం ఎదుటోడి కంటే నేను చాలా తక్కువ అని అనుకుంటాడు. ఏ విషయంలో అయి ఉండొచ్చు, ఒక రాయి ఏంటి తగిలితే తగిలింది, లేకపోతే లేదు. అదిగో ఆ చెల్లి చెప్తున్నారు, వయసు విషయంలో మాత్రం నేను చాలా చిన్నోడినండి ఆయనకంటే, నేను చాలా చిన్నోడినండి ఆవిడకంటే అని వయసులో మాత్రం తను చాలా చిన్నోడిని అనుకుంటాడు. ఓసారి మన తెలంగాణ ప్రాంతంలో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ సేవకుడు నన్ను కలిసి మాట్లాడుతున్నాడు. అప్పుడు నా వయసు 43. ఆయన నాకు షేక్ చేసి, అన్న ప్రైజ్ లార్డ్ బాగున్నారా అన్నాడు. నేను వెంటనే, అన్న చాలా బాగున్నానన్నా, మీరు ఎట్లా ఉన్నారు అన్న. ఆయన నా వైపు చూసి అన్నాడు, నన్ను పట్టుకొని అన్న అంటారు ఏంటన్నా మీరు, నా వయసు జస్ట్ 49 అన్నాడు. నాకు అర్థం కాల, ఎంతగా నా వయసు ఎంత అనుకున్నాడు. అప్పుడు నా వయసు 43. నాకు అర్థం కాక, అన్న వయసును బట్టి కాదు అన్న అంటాం, మేము సేవకు వచ్చిన తర్వాత ఇది నేర్చుకున్నాం, అన్న అక్క, మరీ చిన్నపిల్లలైతే తమ్ముడా చెల్లి అమ్మ, ఇది మా భాష, వయసు రీత్యా కాదన్నా అన్నాను. అయినా ఆయన ఏమన్నాడు తెలుసా, నేను చాలా చిన్నోనన్నా మీకంటే, నన్ను అన్న అంటే నా ఆయుష్ మీరు పోసుకుంటారుగా, వద్దు అన్నాడు. సరే నువ్వు ఎందుకులే ఆయనతో ఇదంతా చెప్పటం ఎందుకులే అని మరలా సంవత్సరం తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడున్న అలవాటు ప్రకారమే ఆయన నన్ను అన్న అన్నారు. నేను వెంటనే అన్న బాగున్నారా అన్నాను. వెంటనే అంటాడు, మరలా నన్ను అన్న అంటారు ఏంటన్నా, నా వయసు జస్ట్ 50 అన్నాడు. నేను అన్నా, నా వయసు జస్ట్ 44 అన్నా. అవునా అని నోరు ఎంత తెరిచిపెట్టాడు. ప్రతి మనిషి కూడా వయసులో నేను చాలా చిన్నోడిని. మరి అది నిజమో కాదో నాకు తెలియదు, మేబీ అది అబద్ధమేమో. చాలామంది అంటారు స్త్రీలు వయసు పొరపాటుని చెప్పరంట. అంటే మనం చెప్తాం, మీరు చెప్తారమ్మా, మనం దేవుని బిడ్డలం, మనకు చెప్పుకోవటానికి ఏముంది. ఈ సీట్ నాది అని ఇద్దరు అక్కోళ్ళు కొట్లాడుకుంటున్నారంట. కండక్టర్ అన్నాడట, మీ ఇద్దరిలో వయసు ఎవరిది పెద్దదో వాళ్ళు కూర్చోండి అంటే ఇద్దరూ కూర్చోలేదంట. చూసారా? ఈరోజు మన వర్తమానం ఏంటంటే, నీ వయసు ఎంత? మీ వయసు అడగట్లేదులే, నేను అడిగే మాట మీ వయసు ఎంత? ఒకసారి ఫరో ఎదుట యాకోబు నిలవబడ్డాడు. యాకోబును ఫరో అడిగిన ప్రశ్న, యాకోబు ఇస్తున్న సమాధానం బహు విచిత్రంగా, వైవిధ్యంగా ఉంటుంది. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 8, 9 వచనాలు నాతో కలిసి. ఫరో, నీవు జీవించిన సంవత్సరములేని అని యాకోబుని అడిగినందున, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములో 130, నేను జీవించిన సంవత్సరములో కొంచెముగాను దుఃఖ సమితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పెను. చూడండి, ఫరో అడుగుతున్నాడు, అయ్యా నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని? 130 140 టకామని చెప్పొచ్చుగా. అట్లా చెప్పట్లా. అప్పటి తన ఆయుష్కాలాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నాడు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, జీవించిన సంవత్సరాలు కొద్దిగానే ఉన్నాయి. కానీ ఆ జీవించిన సంవత్సరాలు దుఃఖ సహితంగా, బాధాకరంగా ఉన్నాయి అంటాడు. యాత్ర చేసిన సంవత్సరాలు అంటున్నాడు,
జీవించిన సంవత్సరాలు అంటున్నాడు. యాత్ర చేసిన సంవత్సరాలు 130 అంటున్నాడు. యాత్ర చేసిన సంవత్సరాలు ఏంటి, జీవించిన సంవత్సరాలు ఏంటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాత్ర చేసిన సంవత్సరాలు దేవునితో నడిచిన జీవితానికి సాదృశ్యంగా వాక్యం పోల్చింది. నీతో యాత్ర చేయు మార్గములు నాకు అతి ప్రియములని కీర్తనలో మనం చూస్తాం కదా. యాత్ర చేయటం అంటే దేవునితో కూడా నడవటం. యాకోబు ఏమంటాడంటే, యాత్ర చేసిన సంవత్సరాలు అంటే దేవునితో నడిచిన సంవత్సరాలు 130 అయ్యా, దేవుడు లేకుండా నేను జీవించిన సంవత్సరాలు అది కొద్దిగాను, దేవుడు లేకుండా జీవించిన సంవత్సరాలు దుఃఖ సహితముగాను ఉన్నాయి అని తన ఆయుష్కాలాన్ని 2గా విభజిస్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ వయసు ఎంత? 40 సంవత్సరాలు అనుకోండి. ఈ 40 సంవత్సరాల ఆయుష్కాలంలో దేవునితో మీరు నడిచిన కాలం ఎంత? దేవుడు లేకుండా బ్రతికిన కాలం ఎంత? నా వయసు 49. అతిశయంగా ఒక మాట ఏం చెప్తానో తెలుసా? దేవుడు లేకుండా 19 సంవత్సరాలు బ్రతికాను. దేవునిని కలిగి 30 సంవత్సరాలు బ్రతికాను. లోకంలో జీవించిన సంవత్సరాల కంటే నా దేవునితో జీవించిన సంవత్సరాలే నా బ్రతుకులో ఎక్కువ. దేవుడు లేకుండా జీవించిన సంవత్సరాలు 19, కానీ ప్రభువును కలిగి ప్రభువుతో కలిసి ప్రభువు అడుగుజాడలను వెంబడిస్తూ ప్రభువుతో కలిసి యాత్ర చేస్తున్న సంవత్సరాలు 30. గుండెల్లో ఒక అతిశయం, లోకంలో బ్రతికిన దానికంటే నా ప్రభువుతో నేను బ్రతికిన కాలమే ఎక్కువ. ఒక్క విషయంలో మాత్రం మనసులో కొంచెం బాధ ఉంటుంది. నా తండ్రి ఇంటిలో బ్రతికింది 25 సంవత్సరాలు, నా దేవుని ఇంటిలో 24 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నా. ఇంకో సంవత్సరం గడిస్తే అది కూడా ధైర్యంగా చెప్తా, తండ్రి ఇంటిలో 25, ఏం చెప్పట్లేదు మీరు, దేవుని ఇంటిలో 25, ఇంకో 2 సంవత్సరాలు గడిస్తే ఇంకప్పుడేమంటాను తెలుసా? తండ్రి ఇంటిలో బ్రతికింది 25 సంవత్సరాలే, నా దేవుని ఇంటిలో 26, 27, 28, 30, 50, ఎంతకాలం బ్రతుకుదాం అంటారు? 100. మీ మాట దేవుడు ఆమె నన్ను గాక. చూడండి, యాకోబు అంటాడు, నేను జీవించిన సంవత్సరాల కంటే యాత్ర చేసిన సంవత్సరాలు ఎక్కువ. 130 సంవత్సరాలు దేవునితో బ్రతికా. తమ్ముడు, చెల్లి, ఒకసారి నువ్వు చూడు. నీ వయసు ఎంతో నేను అడగను, కానీ నీ ఆయుష్కాలంలో దేవునితో నువ్వు బ్రతికిన కాలం ఎంత, దేవుడు లేకుండా బ్రతికిన కాలం ఎంత? సరే, నీ వయసును కూడా అడగను. ఒక మాట, నిన్న శనివారం కదా, 24 గంటల కాల వ్యవధి కదా. ఓ మాట, 24 గంటల కాల వ్యవధిలో దేవునితో నువ్వు గడిపిన సమయం ఎంత? బైబిల్తో నువ్వు గడిపిన సమయం ఎంత? సెల్ ఫోన్తో నువ్వు గడిపిన సమయం ఎంత? దేవుని సన్నిధిలో మోకాళ్ళలోని ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడిపిన సమయం ఎంత? సెల్ ఫోన్తో గడిపిన సమయం ఎక్కువగా ఉందా, బైబిల్తో గడిపిన సమయం ఎక్కువగా ఉందా అని తూకం వేస్తే, మరలా నా వైపు చూడండి, తూకం వేస్తే నీ జీవితంలో ఏది ఎక్కువగా కనపడుతుంది? నా వైపు చూడాలి. సెల్ ఫోన్తో గడిపిన సమయం ఎక్కువగా ఉందా, బైబిల్తో గడిపిన సమయం ఎక్కువగా ఉందా? బైబిల్తోనే గడిపిన సమయం ఎక్కువగా ఉంది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇంతమంది మధ్యలో ముగ్గురా? సరే, సెల్ ఫోన్తోనే గడిపిన సమయం ఎక్కువ ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక చేతులు ఎత్తలా, ఇప్పుడు చేతులు ఎత్తలా. గోడ మీద పిల్లులు, గోపీలు. గోపి అంటే గోడ మీద పిల్లి. దైవజనమా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో 24 గంటల కాల వ్యవధిలో లోకంతో నువ్వు బ్రతికిన దానికంటే, సెల్ ఫోన్తో నువ్వు బ్రతికిన దానికంటే దేవునితో బ్రతికిన సమయము గడియలే ఎక్కువగా నీ బ్రతుకులో ఉండునుగాక అనాలి. నువ్వు దేవుడిని అడిగితే 24 గంటల కాల వ్యవధిలో నువ్వు ఎంతసేపు నాతో బ్రతికావు అని అంటే, దేవా సెల్ ఫోన్తో 1 గంటే గడిపోయినయ్యా, 3 గంటలు నీతో గడిపోయినయ్యా.
సెల్ ఫోన్తో గడిపిన సమయం 2 గంటలేనయ్యా. వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో, స్తుతులతో, స్తోత్రాలతో 5 గంటలు ఇదేనో నీ సన్నిధిలో నేను గడిపానయ్యాని జీవించిన సంవత్సరాల కంటే యాత్ర చేసిన సంవత్సరాలు అధికంగా ఉండునుగాక. దేవా కృప నాకు దయచేయని చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక ఆయన ఉన్నాడు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన 365 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు ఆయన? ఈ 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఎవరు ఆయన చెప్పండి? చెప్పేది ఏదో పెద్దగా చెప్పండి, నా వైపు చూసి చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఎందుకు ఉంటుందో తెలుసా? సూర్యుడి చుట్టూతో భూమి తిరగటానికి 365 రోజులు. అద్భుతం. నీతి సూర్యుడైన దేవుని వైపు తిరగటానికి హానోకు తన బ్రతుకు కాలం అంతా దేవుని వైపే తిరిగాడు. విచిత్రం ఏంటంటే 365 సంవత్సరాలు బ్రతికి 300 ఏండ్లు దేవునితో కూడా నడిచాడట. మిమ్మల్ని అడుగుతా, యాత్ర చేసిన సంవత్సరాలు ఎక్కువ, జీవించిన సంవత్సరాలు ఎక్కువ? ఎన్ని సంవత్సరాలు దేవునితో యాత్ర చేశాడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? అంటే దేవుడు లేకుండా 65 సంవత్సరాలు బ్రతికాడు అని నేను అన్నాను, కానీ ఆ మాటను బట్టి 65 సంవత్సరాలు దేవుడు లేకుండా జీవించాడేమో, కానీ పరలోకంలో ఆయన ఏమంటాడో తెలుసా? 300 ఏండ్లు నేను దేవునితో కూడా యాత్ర చేశానయ్యా. జీవించిన సంవత్సరాల కంటే నా దేవునితో గడిపిన సంవత్సరాలే ఎక్కువ అని అతిశయంగా మాట్లాడతాడు. దైవజనమా, నిన్నటి వరకు నీ జీవితం ఎలా గడిచినా 24 గంటల కాల వ్యవధిలో దేవునితో జీవించిన గడియలే నీ బ్రతుకులో ఎక్కువగా ఉండునుగాక. ఎందుకు ఉండాలి? ఎందుకు దేవునితో ఎక్కువ మనం గడపాలి? మనం ఎవరమై అంటే ఈ భూమి మీద యాత్రికులం అంటాడు కదా. యాత్రికులము, స్వరమెత్తాలి. యాత్రికులు పరదేశంలో యాత్రలో ఉన్నాం. ఏ యాత్ర? భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని చేరుకునే యాత్రలో ఉన్నాం. దైవజనమా, ఎప్పుడు నీ మనస్సులో ఈ మాట మర్చిపోవద్దు. ఏంటో తెలుసా? యాత్రికం ధ్యాన్ దీజియే. ప్రయాణికులకు విజ్ఞప్తి. ఎప్పుడు నీ మనసులో నేను ప్రయాణికుణ్ణి అన్న మనసు ఎప్పుడు నీ హృదయంలో నుంచి తొలగిపోకూడదు. విచిత్రం ఏంటో తెలుసా? లోకంలో ప్రయాణమై వెళ్ళే వ్యక్తి ఉన్నాడు. తను దిగాల్సిన స్టేజ్ ఏదో అతనికి తెలిసిద్ది. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలనుకున్నాడు, వరంగల్ వచ్చింది. వరంగల్ తర్వాత రైల్వే స్టేషన్ ఏమొస్తుంది? ఏమంతా విమానాల్లో తిరిగేటట్టే ఉన్నారు, ఒక్కళ్ళు చెప్పట్లా. ఖమ్మం వస్తుంది. ఖమ్మం తర్వాత మదిర, ఆ తర్వాత ఏదో వస్తుంది. గమనించండి, మదిర దాటిన తర్వాత విజయవాడ రాబోతుంది, విజయవాడ రాబోతుంది, విజయవాడ రాబోతుంది, ఇంకొక అర్ధగంటలో దిగుతాను అని ఆ యాత్రికుడు దిగవలసిన స్థలం ఏదో వాడికి తెలుసు. ఇంకెంతసేపట్లో స్టేజీ దిగుతాడో కూడా తెలుసు. కానీ విచిత్రం తెలుసా? ఈ జీవిత యాత్ర ఎప్పుడు ముగిస్తామో, ఎక్కడ ముగిస్తామో, ఎలా ముగిస్తామో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదండి, ఎవ్వడికి తెలియదు. ఇందాక మదిర అన్నారు కదా, మేబీ మదిర పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీకు ఈ వార్త తెలిస్తే ఎస్ నేను విన్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ తల్లి గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ రాయటానికి వెళ్ళిందట. 4 సంవత్సరాల పసిబిడ్డని ఇంట్లో పెట్టి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. తల్లి ఉదయం నుంచి లేకపోయేసరికి అమ్మని చూడాలని ఆ 4 సంవత్సరాల పసిబిడ్డ బుడిబుడి అడుగులు వేసుకుంటూ అమ్మా అమ్మా అని అమ్మ వైపు పరిగెత్తుతూ ఉంటే ఆ బిడ్డను చూసి తల్లి పరుగున వచ్చి 2 చేతులు చాపి బిడ్డను ఎత్తుకుంటూ ఉంటే జరిగింది ఏంటో తెలుసా? తల్లి అలా ఎత్తుకుంటూ ఉంటే 4 సంవత్సరాల చిన్న బిడ్డ ఆ తల్లి ఒడిలో హార్ట్ అటాక్ వచ్చి తల్లి ఒడిలోనే చచ్చిపోయిందటండి. ఎంత అనుకున్నారు వయసు? 40 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కాదు, జస్ట్ 4 సంవత్సరాల పసికందు
నేనంట, నువ్వు దిగాల్సిన స్టేజ్ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, దిగాల్సిన స్టేజ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఒకటి వాస్తవం, మన ఒక్కొక్కరం యాత్రికులం. ఈ యాత్ర ముగించిన తర్వాత దేవుని ఎదుట నిలవబడినప్పుడు దేవుడు అడుగుతాడు, యాత్ర చేసిన సంవత్సరాలన్నీ, నువ్వు జీవించిన సంవత్సరాలన్నీ. నిన్ను ప్రభు అడిగినప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? లోకంలో నేను జీవించిన సంవత్సరాల కంటే నీతో బ్రతికిన కాలమే ఎక్కువగా ఉందయ్యా, నీతో యాత్ర చేసిన కాలమే ఎక్కువగా ఉందయ్యా అని అతిశయంగా ఆ మాట చెప్పగలిగే స్థితికి దయగల దేవుడు మనలను లేవనెత్తునుగాక. బిడ్డలారా, యాత్రికులైన మన జీవితంలో, ఈ యాత్రలో మన డెస్టినేషన్, మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే, ఇప్పుడు ఎక్కడికైనా మనం ప్రయాణమై వెళ్ళాలంటే గూగుల్లో ఇక్కడ నుంచి విజయవాడ రూట్ మ్యాప్ ఏం చూపించు అని అంటే గూగుల్ మా తల్లి అడ్రస్ చెప్తుంది. టోల్గేట్లు ఉన్న రూటు చూపిస్తుంది, టోల్గేట్లు లేని రూటు చూపిస్తుంది. ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయో ఈ రూట్ మ్యాప్ గూగుల్ మా తల్లి అన్నీ చూపిస్తుంది. సో ఆ రూట్ మ్యాప్ పట్టుకొని మనం వెళ్తాం. కొన్నిసార్లు విచిత్రం ఏంటో తెలుసా? రూట్ మ్యాప్ దారి తప్పించింది. ఇద్దరు పిల్లల్ని ఒక బ్రిడ్జి రూట్ చూపించిందట. ఆ బ్రిడ్జి ఆల్రెడీ కూలిపోయిందట, తెలియక ఆ బ్రిడ్జి మీదకి ఎక్కారండి. జస్ట్ వారం రోజుల క్రితం ఇద్దరు యవ్వన బిడ్డలు అక్కడికక్కడే గూగుల్ మా తల్లి నడిపించిన మార్గంలోకి వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళ దాకా ఎందుకండి? నా జీవితంలో కూడా ఒక భలే విచిత్రమైన సంగతి జరిగింది. బేర్షబా మినిస్ట్రీస్ జగన్నాథపురం దైవ సేవకుల దగ్గరికి నేను వెళ్తా, రూట్ మ్యాప్ పెట్టుకున్నాను. మెల్లిగా వర్షం పడుతుంది, రాత్రి 7:30 అవుతుంది. ఓ రూట్ చూపిస్తుంది, కాలువగట్టు, నీళ్ళు ఫుల్గా ప్రవహిస్తున్నాయి. ఆ కాలువగట్టు మీదకి అట్లా ప్రయాణమే వెళ్తా ఉంటే పదే పదే రైట్ టర్న్, రైట్ టర్న్, రైట్ టర్న్, రైట్ టర్న్, టేక్ రైట్ టర్న్, టేక్ రైట్ టర్న్ అంటుంది. చూస్తే నది ఒకవేళ రైట్ అనే కనుక తీసుకుంటే మీకు కనపడేవాడిని కాదమ్మా. దైవజనమా, యాత్ర చేయాలంటే రూట్ మ్యాప్ ఉండాలి. మన డెస్టినేషన్ చేరుకోవాలంటే ఏ మార్గం గుండా ప్రయాణమై వెళ్ళాలో మనకు రూట్ మ్యాప్ చూపించేదేదో తెలుసా? జీవము కలిగిన దేవుని గ్రంథం, దేవుని మాటలు. అదే మాట అంటాడు దావీదు గారు. చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 54వ చరణం. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, ఎక్కడో చోట కూర్చోండి. 54వ చరణం నాతో కలిసి చెప్పండి. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఒక చక్కటి ఖరీదైన అత్యంత విలువైన మాట. బిడ్లారా, ఈ యాత్రలో ప్రతి దినం నీ యాత్ర పాటలతో సాగునుగాక. పాటలు ఎప్పుడు పాడతారు? దుఃఖంతో ఉన్నప్పుడు పాడతారా, సంతోషంలో ఉన్నప్పుడు పాడతారని బైబిల్లో రాసి ఉందా? ఎప్పుడైనా పాడవచ్చు, కానీ అలంకారంగా అక్కడ వాడింది ఏంటంటే ఆనందంగా ఉన్నప్పుడు పాటలు పాడండి అని రాస్తుంది. రైట్? ఒక వ్యక్తి పాటలు పాడేది ఎప్పుడంటే జయాన్ని పొందినప్పుడు, ఆనందాన్ని అనుభవించినప్పుడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. డిసెంబర్ మాసం అంతా ఆనందంగా మీ ఆత్మీయ యాత్ర సాగునుగాక. ఒక డిసెంబరే కాదు, భూమి మీద బ్రతికిన కాలం అంతా ఆనందంగా మన యాత్ర సాగునుగాక. ఆనందంగా మన యాత్ర సాగాలంటే మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన కట్టడలను హేతువులుగా చేసుకొని మనం బ్రతికితే, ఈ చిన్న బసలో యాత్రికులైన మనం పాటలు పాడటానికి ఆయన కట్టడలు హేతువులు అవుతాయి. ఒకసారి చెప్దాం ఏమేనని. అంటే ప్రతి విషయమై దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని, ఈ విషయంలో వాక్యం ఎలా ప్రవర్తించమని చెప్తుంది, నేను అలాగే ప్రవర్తిస్తాను. ఇలా ప్రవర్తించొద్దని వాక్యం ఉంటుంది కదా, ఇలా నేను ప్రవర్తించను. ఇలా నడవమని వాక్యం చెప్తుంది కదా, వాక్యం చెప్పినట్లుగా నేను నడుస్తానని వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యపు అడుగుజాడల్లో నువ్వు నడిస్తే, ఈ చిన్న బస్సులో పాటలు పాడుకుంటూ నీ యాత్ర సాగటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం. దావీదు గారు అందుకని అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము,
అది నా త్రోవకు వెలుగై ఉన్నది అని మాట్లాడతాడు. దావీదు విజయ రహస్యం ఒకటే, వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యం బ్రతకమన్నట్లుగా బ్రతికాడు. వాక్యం బ్రతకమన్నట్లుగా బ్రతికాడు అని చెప్పడానికి ఒక బలమైన ఆధారం ఏంటో తెలుసా? సౌలు దావీదు మీద 21 మార్లు హత్యాయత్నం చేసిన సౌలును ముట్టుకోవటానికి దావీదు సిద్ధపడలా. ఎందుకు సౌలును చంపడానికి దావీదు సిద్ధపడలేదు? సింహాన్ని చంపిన దావీదు సౌలును చంపలేడా? ఎలుకబంటిని చంపిన దావీదు సౌలును చంపలేడా? సౌలు చంపలేని గొలియాతును చంపిన దావీదు సౌలును చంపలేడా? నిశ్చయంగా చంపగలడు. మరెందుకు చంపలేదు? ఒక వాక్యం దావీదుకు అడ్డొచ్చింది. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని, నోరు చెప్పాలి, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. దేవుడు దేన్ని ముట్టకూడదు అన్నాడో దాన్ని ముట్టలా, దేన్ని తాకూడదు అన్నాడో దాన్ని తాకలా, దేన్ని సమీపించకూడదు అన్నాడో దాన్ని సమీపించలా. అంటే అలాంటి కష్ట సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని ముందు పెట్టుకొని నడిచాడు. అద్భుతం తెలుసా? ఆ వాక్యమే దావీదు పక్షాన యుద్ధం చేసి శత్రువులను సంహరించి, ఆ వాక్యమే గొర్రెల దొడ్డిలో నుండి దావీదును లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఏ వాక్యాన్ని పట్టుకున్నాడు? బిడ్డలారా, అయితే వినండి, వాక్యం వినటానికి చాలా బాగుంటుంది, చదవటానికి చాలా బాగుంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏం అంత సీరియస్గా చూస్తున్నారు? వినటానికి బాగుంటుంది, చదవటానికి బాగుంటుంది, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ఒక మాట. సరే, ఇది చదివించిన తర్వాత చెప్తాను. ప్రకటన గ్రంథం చూడండి, 10వ అధ్యాయం 9-10 వచనాలు. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని చెప్పాను. నా వైపు చూడాలి, ఇక చాలు. నోటికి ఎట్లా ఉంటుంది? కడుపుకి. నేనంట నోటికి తేనెగా ఉన్నప్పుడు కడుపు కూడా ఎట్లుండాలి కదా? వాక్యంలో ఉన్న విచిత్రం ఏంటంటే, నోటికి మాత్రం తేనెగా ఉంటుంది, కడుపుకు మాత్రం చేదవుతుంది. అక్కడ దాకేందుకు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అనే మాట ఉంది కదా, ఆ మాట విన్నప్పుడు అబ్బా, నా దేవుడు ఎంత ఓర్పు నేర్పాడో తెలుసా, ఎంత సహనం నేర్పాడో తెలుసా, బ్రతికితే అట్లా బ్రతకాలరా, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలరా ప్రభా, నేను అట్లా బ్రతకాలి అని అన్నావు. నువ్వు దారిని అంటే వెళ్ళేటప్పుడు ఎవరైనా నేను చెంప మీద పెట్టమని కొట్టారనుకో, 2 చెంపలు కొడతావా? అప్పుడు కోపాన్ని బిగపట్టడం చేదే, మాట అనకుండా మౌనంగా ఉండటం చేదే, కీడుకు ప్రతి కీడు చేయకుండా మౌనంగా ఉండటం చేదే. యేసయ్య అంటారు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఏమని? కాళ్ళు ఇరిగిపోమనా, చేతులు ఇరిగిపోమనా, శత్రువు యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్నట్టు. ఆ మాట వినటానికి బాగానే ఉంటుంది. వినండి, ఇక్కడ ఆ మాట వినటానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా నేను తిట్టి దుమ్మెత్తి పోసి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు మట్టి కొట్టుకుపోతావు అని దుమ్మెత్తి పోసి ఇట్లా అన్నవాళ్ళని నువ్వు మోకరించి నన్ను శపించిన వాళ్ళందరినీ దీవించు నాయనా అని అంటానికి అసలు నోరు పెగులుతుందా? ఏం బెదరో వస్తుందా? దేవుని వాక్యం చదవటానికి మాధుర్యంగానే ఉంటుంది, వినటానికి మాధుర్యంగానే ఉంటుంది. అయినా నా దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకాలని ఆయన కట్టడలను హేతువు చేసుకొని ఆయన కట్టడ నడవమన్న మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఈ బస్సులో పాటలు పాడుతూ నీ యాత్ర సాగించే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయితే గమనించండి, దేవుని మాటలు ఆజ్ఞల్లాగే ఉంటాయి, కానీ ప్రతి ఆజ్ఞ వెనుక క్షేమం దాగి ఉంటుంది.
ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, 2 వీలర్ డ్రైవ్ చేసేవాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలి అని అన్నారు. అది ఆజ్ఞలాగే ఉంటుంది. గమనించండి, ఆజ్ఞే కానీ ఆ ఆజ్ఞ వెనుక ఏం దాగి ఉందో చెప్పండి. అదిగో చూసారా, ఏం దాగి ఉందో చెప్పండి. క్షేమం దాగి ఉంది. కానీ మనం ఏంటో తెలుసా, పెట్టుకోను తీయను. ఏదో గవర్నమెంట్ని బతికించినట్టుగా చేస్తాం. ఆజ్ఞలా కనపడుతుంది, ఆజ్ఞ కట్టడిలాగే ఉంటుంది. దైవజనమా, దేవుని యొక్క ప్రతి ఆజ్ఞలో నీ క్షేమం దాగుంది, నీ మేలు దాగుంది. యాత్రికులు మనం. ఈ యాత్రలో ఏ కీడు మనకు కలగకుండా ఉండాలంటే ఆయన కట్టడలను హేతువు చేసుకొని ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతుకు, అద్భుతాన్ని చూస్తాం. ఎలా నడవమన్నాడో అలా నడువు. ఎక్కడ త్రొట్టెల్లకుండా నీ యాత్ర సాఫీగా సాగటానికి దేవుడు కృప చూపించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆ మధ్యకాలంలో చాలామంది దైవ సేవకులు సంఘాలు చితికిపోయాయి. ఎందుకో తెలుసా? ఎవరో అన్నారట, 10,000 కడితే ₹1,00,000 మీ అకౌంట్లో పడతాయి అని. ఎంత? మీలో కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు కట్టి ఉంటారు. ఇప్పుడేం చేతులు ఎత్తొద్దులే, నేనేం మిమ్మల్ని అడగను. కానీ 10,000 కట్టి ఉంటారు. నా దగ్గరకు వచ్చారు, అన్నయ్య 10,000 కడితే ₹1,00,000 వస్తాయి అంట. చాలామంది పాస్టర్ గారు ఒక్కొక్కళ్ళు ₹1,00,000 కట్టారు, 10 లక్షలు వస్తాయి అని. ఇదిగో వాళ్ళు సంఘ బిడ్డల చేత కట్టించారు, ఇదిగో ఇట్లా వస్తట, మీరు కూడా కట్టండి అన్నాడు. నాకు అప్పుడు వాక్యం గుర్తొచ్చింది. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ చేతుల కష్టార్జితాన్ని దీవించేవాడు, కానీ అక్రమ మార్గం గుండా దేవుడు మనల్ని దీవించడం. నీ పొరుగువాని దానిలో దేనిని, ఎవరు చెప్పారన్నమాట? ఆ వాక్యాన్ని ముందు పెట్టుకో. నా కష్టార్జితం నా కష్టార్జితం కాని దానికోసం నేను ఎందుకు పరిగెత్తాలి? నేను చెమటోడ్చకుండా ప్రయాసపడిన దానికోసం నేను ఎందుకు పరిగెత్తాలి? ఒకరోజు వస్తుంది నా చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. ఒకరోజు వస్తుంది బలిష్ఠుడిగా దేవుడు నన్ను మారుస్తాడు. ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తానని నీవు ఎదురు చూస్తే నష్టపోకుండా, పతనం కాకుండా, పాడు కాకుండా విజయనికేతనాన్ని ఎగరవేస్తాడు దేవుడు. నేను మరలా చెప్తున్నాను, ప్రతి క్షణం దేన్ని ముందు పెట్టుకోవాలి? అయ్యో చెప్పాలరా, దేని ముందు పెట్టుకోవాలి? ఎవరో వచ్చి నేను నోటుకొచ్చినట్టు అన్నారు, డ్యామ్ డూమ్ డూష్, నువ్వు చెడ్డదానివి, నువ్వు అట్టాడదానివి, ఎట్టాడదానివి అని అన్నారు. ఏం చేయాలి? కీడుకు ప్రతిగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, అంతే కదా. కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించేటువంటి వారిగా ఉండాలి. అలా నువ్వు చేయి. ఈ బసలో పాటలు పాడుతూ నీ యాత్ర సాగటానికి దేవుడు కృప చూపిస్తాడు. మనం యాత్రికులం, మర్చిపోవద్దు. యాత్రికుడు ఎప్పుడు కట్టడలను అనుసరించి నడిచేవాడిగా ఉంటాడు. రెండవది, యాత్రికుడు ఎప్పుడు ప్రతి విషయంలో మితంగా ఉంటాడు, కొంచెంతోనే తృప్తి పడతాడు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా ప్రయాణమై, వైజాగ్ ప్రయాణమై వెళ్ళాలనుకోండి. వైజాగ్ ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఇల్లు మోసుకొని వెళ్తారా? ఎవడు మోస్తాడు దాన్ని? ఇప్పుడు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఏమండి, ఒకసారి చూడండి, 20 జతల బట్టలు, బీరువా, 10 సూట్ కేసులు మోసుకొని వెళ్తారా? ఎందుకు మోసుకొని వెళ్ళరు చెప్పండి? అరే యాత్రికులు రా బాబు, 3 జతల బట్టలు, 4 జతల బట్టలు చాలు, కొంచెం పాకెట్ మనీ చాలు, రాను పోను టికెట్ ఛార్జీకి డబ్బులు ఉంటే చాలు, ఇంకెందుకు అంతకు మించి అని యాత్రికుడు ఎక్కువ సూట్ లగేజ్ పెట్టుకోడు. మాటలో చెప్పాలంటే అద్దెలలో ఉండేవాళ్ళు సామాన్ ఎక్కువ కొంటారా? మీరు కొనేటట్టే ఉన్నారు. అద్దెలలో ఉండేవాళ్ళు సామాన్ ఎక్కువ కొనరు. ఎందుకు? మళ్ళీ ఇక్కడ నుంచి సామాన్ అక్కడికి షిఫ్ట్ చేయడానికి కష్టమరా బాబు, మనకు పర్మనెంట్ ఇల్లు కాదు, ఎందుకు అనవసరంగానని చెప్పి అద్దెలలో బ్రతికే పిల్లలు ఎక్కువ సామాను కొనరు, మితంగా ఉంటారు. అద్దెలలో బ్రతికేవాడే అంత మితంగా ఉంటే యాత్రికుడు, అరే ఇప్పుడు మీరు యాత్ర చేసి ఇక్కడికి వచ్చారు కదండి, ఏది మీ బీరువా ఎక్కడుందో ఒకసారి చూపించండి, బట్టలు సూట్ కేసు ఎక్కడుంది? యాత్రికులు అండి, మితం మితం మితం. సంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీ జీవితంలో ఒకటి నేర్చుకో, దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకటం నేర్చుకో. నీకు లేని దాని గురించి ఎప్పుడూ ఏడవద్దు.
ఎవరితోనో పోల్చుకొని వాళ్ళకంతుంది నాకు లేదు, వీళ్ళకంతుంది నాకు లేదని ఎవరితోనో పోల్చుకొని నువ్వు సనగొద్దు. అపోస్తులైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఓ చక్కటి మాట అంటారు. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, నాతో కలిసి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. నేను చెప్పినట్టు చెప్పండి, మీరు అట్లా తేల్చేటట్టు చెప్పొద్దు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. మీరేదో తెచ్చినట్టున్నారు. ఏం తీసుకొచ్చాను చెప్పండి? ఏమీ తేలా. అమ్మ కడుపులో నుంచి వచ్చేటప్పుడు దిగంబర స్వాములుగా వచ్చాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా దిగంబర స్వాములమే. అదే అంటాడు, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. 8వ వచనం, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. నెక్స్ట్ ఆ పై వచనాల్లో అంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం అంటాడు. ఆమేన్. బిడ్డలారా, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు యోధా గోత్రపు కొదమసింహం. మనమెవరిమి? ఆయన కొదమసింహం అయితే మన కుక్క పిల్లలమా? మనం ఎవరిమే? ఆయన కొదమసింహం అయితే మనం కూడా సింహ పిల్లలమే. సింహానికి ఉన్న గొప్ప గుణం ఎప్పుడైనా చూడండి, అది కలిగి ఉన్న దానితో తృప్తి పడిద్దంటే దాని కన్ను కాకి కన్ను కాదు. కొంతమంది కన్ను కాకి కన్ను ఉంటుంది. వాడు తినేది ఎంత అన్నం, కానీ ప్లేట్లో ఎంత అన్నం ఉండాలో తెలుసా? కొండ. ఈ సైజులో ఉంటే కానీ అప్పుడు వాడు బ్యాటింగ్ కూర్చుంటాడు. తినేది అంతే, కానీ ప్లేట్లో అన్నం ఎట్లా ఉండాలో తెలుసా? పొంగి అట్లా ఉండాలి. కొంతమంది కన్ను కాకి కన్ను ఉంటుంది. సింహం ఉంది చూసారా, అందుకనే దాన్ని సింహం అన్నారు. ఏంటో తెలుసా? సింహం వేటాడేటప్పుడు ఒక జింకను పట్టుకుంది. జింక దొరికింది. ఈ జింకను తినేటప్పుడు ఇంకొక 4-5 జింకలు పక్కొచ్చి నిలబడి చూస్తూ ఉంటాయి. హరే రే 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 మన దగ్గరికి వచ్చినారా ఈ జింకలని. ఈ జింకను వదిలిపెట్టి సింహం మరో జింక మీద దాడి చేయటం ఎక్కడైనా చూసారా? మీరు ఏం చెప్పట్లేదు, ఏం బ్యాంక్ తమ్ముడా? ఎక్కడైనా చూసారా? అస్సలు పట్టించుకోదు. ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తుందో అది. అసలు అటు పొరపాటును చూడదు. ఇది తింటా ఉంటుందా, పొరపాటున ఆ జింక పిల్లలు వచ్చి అట్లా ఎదురు కనపడ్డా అసలు పట్టించుకోదు. నువ్వెవరో నాకు తెలియదు సిస్టరు, అసలు నీకు నాకు సంబంధం లేదు సిస్టరు. అప్పుడు ఇది ఎట్లా బిహేవ్ చేస్తో తెలుసా? నేను శాకాహారిని, అస్సలు నేను ముట్టుకోను. అసలు పొరపాటునట్టు కన్నెత్తి చూడదండి. దానిలో ఉన్న గొప్ప గుణం కలిగిన దానితో తృప్తి పడింది. నువ్వు యోధా గోత్రపు కొదమ సింహమైన యేసయ్య బిడ్డవి. దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తి పడుదువుగాక.